వెల్కమ్ టు మై ఛానల్ మనోకామన టెంపుల్. మనం ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా రోప్వే మీద వెళ్ళాలి అనుకున్నాం కదా. ఆ టికెట్స్ అనేవి తీసుకోవాలి. ఒక్క పర్సన్కి 1088 రూపీస్ అప్ అండ్ డౌన్ టికెట్. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఈ మీదకి వచ్చినట్లయితే ఇక్కడ రోప్వే అనేది ఉంటుంది. అక్కడ కేబుల్ కార్స్ అనేవి రెడీగా ఉంటాయి. మనం టికెట్ చూపించి ఆ కేబుల్ కార్స్ ఎక్కేయచ్చు. ఒక్క కేబుల్ కార్లోని 6 మెంబర్స్ పడతారు. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, ఇంకొక ఇద్దరిని యాడ్ చేశారు. జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఎక్సలెంట్ జర్నీ, ఖచ్చితంగా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జర్నీ. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ఖచ్చితంగా రోప్వే సహాయం మీదే వెళ్ళాల్సి ఉంటుంది. పక్కన ఘాట్ రోడ్వే కూడా ఉంటుంది, కానీ అది ఫుల్ ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చాలా టైం కూడా పడుతుంది వెళ్ళాలి అంటే. అందుకనే ఎక్కువ మంది ఈ రోప్వేనే ప్రిఫర్ చేస్తారు. మొత్తం ఇదంతా జర్నీ అంతా కొద్దిసేపు ఒక నది మీద జరుగుతుంది. ఆ తర్వాత 7 కొండలు మధ్యలో నుంచి అవి దాటుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. పక్కనున్న వే ఉంది కదా, అక్కడి నుంచి మనం రోడ్డు మీద నుంచి జర్నీ చేయాలి అంటే జీప్స్లోని వెళ్ళాల్సి ఉంటుంది. అలా కూడా వెళ్ళొచ్చు. మోస్ట్లీ రోప్వేనే ప్రిఫర్ చేస్తారు. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ రోప్వేగా చెప్పొచ్చు. చాలా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రోప్వే టైమింగ్స్ 7:30, టెంపుల్ టైమింగ్ 7:30తో క్లోజ్ చేస్తారు. ఈ రోప్వే టికెట్స్ మటుకు 5తో క్లోజ్ చేస్తారు. మనం దర్శనం 7:30 లోపు చేసుకొని ఎప్పుడన్నా రావచ్చు, కానీ టికెట్స్ అనేవి 5 o'clockకి క్లోజ్ చేసిస్తారు ఇవ్వడం. మా అమ్మగారు కొద్దిగా పైకి వెళ్ళే కొద్దిగా భయపడ్డారు. అలా కళ్ళు మూసుకొని ఉండమని చెప్పాము. అలాగే ఉండిపోయారు చాలాసేపు. మనం పైకి వెళ్ళే కొద్దీ చెవుల్లో కూడా ఒక మోతలా వస్తుంది. బ్రీతింగ్ ఇష్యూస్, హియరింగ్ ఇష్యూస్ వస్తాయి. అందుకనే చెవులు కూడా మోసుకొని అలా కూర్చున్నారు. మా ఫ్రెండ్ కూడా భయపడ్డారు, కానీ వీడియో తీయడం అయితే మటుకు ఆపలేదు. కానీ నేనైతే మాత్రం అస్సలు భయపడాలి అనే ఆలోచన కూడా రాలేదు. నా దృష్టి అంతా కూడా అన్నీ క్యాప్చర్ చేయాలి, వీడియో పెట్టాలి అంటే అన్నీ వివరంగా ఉండాలి కాబట్టి, అన్ని విషయాలు తెలియాలి అంటే అన్నీ క్యాప్చర్ చేయాలని నేను వీడియో తీసే ధ్యాస మీదే ఉన్నాను. కానీ భయపడాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు. కొండల మధ్యలో నుంచి వెళ్తున్నాము. ఈ నేచర్ని ఆస్వాదించే వాళ్ళకైతే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అలా కంటిన్యూస్గా కేబుల్ కార్స్ అనేవి మూవ్ అవుతూనే ఉంటాయి. అక్కడ 60 కేబుల్ కార్స్ అనేవి ఉంటాయి. 1 by 1 నడుస్తూనే ఉంటాయి. ఈ టెంపుల్కి భక్తులు కూడా ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. అందుకనే కంటిన్యూస్గా ఒక్క కేబుల్ కార్లోని 6 మెంబర్సే ఉండాలి అని ఏమీ ఆపేయరు. ఒక 4 మెంబర్స్ ఉన్నా 5 మెంబర్స్ ఉన్నా కూడా మూవ్ చేసిస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. పైకి వెళ్ళే కొద్దీ కూడా కిందన చిన్న పెద్ద వృక్షాలు కూడా చిన్న మొక్కల్లాగా అలా కనిపించేవి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము అమ్మవారిని దర్శించుకోవాలి అని. ఆ సమయం రానే వచ్చింది. ఈ మనోకామన అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. మన మనసులోని కోరికలన్నీ కూడా తీర్చే తల్లి. ఇక్కడ మన అంటే మన మనసు, కామన అంటే కోరిక. అంటే మన మనసులోనే ఉన్న కోరికలను తీర్చే తల్లిగా చెప్తారు. కొద్దిసేపు మనం ఇలా నదుల మీద నుంచి కూడా మన జర్నీ ఉంటుంది. మేము కరెక్ట్గా ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోయాము. టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్కి వెళ్ళాలి అంటే రోప్వేలో కేబుల్ కార్ దిగిన తర్వాత 200 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ 200 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ మనం మందిరంలోకి తీసుకువెళ్ళడానికి పువ్వులు పళ్ళతోని బాస్కెట్స్ అవి అమ్ముతారు.
అవే కాకుండా ఇక్కడ రుద్రాక్షమాలలు అలా మనకు కావలసినవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. షాపింగ్ చేయాలంటే కూడా చేయొచ్చు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చింది. టెంపుల్కి వెళ్ళాలి, అమ్మవారి శక్తిపీఠాన్ని చూడాలని చాలా ఆతృతగా బయలుదేరాము. అంత దూరంలో కూడా చాలామంది వందల మంది భక్తులు అక్కడ దర్శనం గురించి వెయిట్ చేస్తున్నారు. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది మేము వెళ్ళినప్పటికే. అద్భుతంగా ఉంది ఆలయం. బంగారు తాపడంతో ఉంటుంది, పందిరిలాగా ఉంటుంది. నేపాల్లో ఇంచుమించుగా అన్ని మందిరాలు కూడా ఇలాగే ఉంటాయి. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్లో నిలబడినప్పటికీ మాకు 5 o'clockతోని రోప్వే క్లోజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. 4కి నిలబడ్డాము, 5కి దర్శనం అవుతుందా, రోప్వే క్యాచ్ చేయగలుగుతామా అని చాలా భయపడ్డాము. కానీ అక్కడ ఒక స్వామి కనిపించి చెప్పారు, ప్రాబ్లం లేదు, 7:30 వరకు ఉంటుంది, 5కి రోప్వే టికెట్స్ మాత్రమే ఇవ్వడం క్లోజ్ చేస్తారని. దర్శనం చాలా బాగా జరిగింది. మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఇది నేపాల్లోని ఒక ప్రసిద్ధ ఆలయంగా చెప్పుకోవచ్చు. నేపాల్ని సందర్శించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వస్తారు. కొద్దిగా చెవులు ప్రాబ్లం అయ్యాయి, అందుకే అమ్మ పిన్ని కూడా చెవులు మూసుకొని అలా ఉన్నారు. ఈ మనోకామన అమ్మవారు నేపాల్ కులదేవత. ఇక్కడ ప్రజలు ఏదైనా పనులు చేయాలి అనుకున్నా ముందుగా ఇక్కడ వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ముడుపు కడతారు. ఆ తర్వాత ఏ పనులైనా కూడా మొదలు పెడతారు అని తెలిసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చెట్లవి కూడా చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి కొండల మధ్య నుంచి. నేచర్ని ఆస్వాదించే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మనోకామన అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అంతా దర్శనం చేసుకొని మళ్ళీ రీచ్ అయిపోయాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.